మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించే విధంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తోంది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ స్టాండర్డ్ కోచింగ్, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, వార్డ్ ఆఫీసర్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఇలా అన్ని పోటీ పరీక్షలకు అత్యంత నాణ్యమైన కోచింగ్ అతి తక్కువ ధరకే అందిస్తుంది హరీష్ ది బెస్ట్ అకాడమీ. మరింకెందుకు ఆలస్యం, వెంటనే హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థని దృష్టిలో ఉంచుకొని తీసుకున్న కీలక నిర్ణయం ఏంటో చూద్దాము. మరియు దాంతోపాటు రాష్ట్రంలో జరుగుతున్న మత మార్పిడులను దృష్టిలో ఉంచుకొని వాటిని నివారించడానికి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేస్తున్న ప్రత్యేక చట్టం ఏంటో చూద్దాము. మరియు చంద్రుడిపై జెండా ఎగరవేసిన రెండవ దేశంగా చైనా వార్తలు నిలిచింది. మరి ఈరోజు న్యూ బ్యాగ్ పాలసీ వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, స్కూల్ విద్యార్థుల బ్యాగ్ బరువుకి సంబంధించిన అంశం అదేంటి. మరియు దాంతోపాటు ఎంఎస్ గోల్వాల్కర్ వివాదం చోటు చేసుకుంది, కేరళ రాష్ట్రానికి సంబంధించిన అంశము. మరియు వార్తలో నిలిచిన కచ్ డిస్టిక్, అక్కడ పునరుత్పాదక శక్తికి సంబంధించి ఒక అంశం వార్తలు నిలిచింది, దానికి సంబంధించిన ప్రత్యేకత ఏంటి. మరియు దీంతో పాటు వార్తలు నిలిచిన ఆకాశ్ క్షిపణి, వీటితో పాటు మిస్లేనియస్ అంశాలన్నిటి కూడా ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. ముందుగా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం మోస్ట్ ఇంపార్టెంట్. సో మధ్యప్రదేశ్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తోంది. మధ్యప్రదేశ్ తరచూ ఏదో ఒక అంశంతో వార్తలు నిలుస్తుంది. ముఖ్యంగా కరోనా పరిస్థితుల కాలంలో చాలా అంశాలను మనం చర్చించుకున్నాం. ఎగ్జాంపుల్ రోకో టోకో కానివ్వండి, కరోనా వ్యాధి వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకి అవగాహన కల్పించడానికి చాలా అవగాహన కార్యక్రమాలు తీసుకొచ్చింది రోకో టోకో కార్యక్రమం. మరియు దాంతోపాటు 1 మాస్క్ మెనీ లైఫ్స్ అనే ఒక కార్యక్రమం, దాని గురించి కూడా చూసాము. మరియు దాంతో పాటు ఇటీవల ఆన్లైన్ విద్యాభ్యాసానికి సంబంధించి హమారా ఘర్ హమారా విద్యాలయం అనే కార్యక్రమాన్ని చెప్పాను. హమారా ఘర్ హమారా విద్యాలయ కార్యక్రమము. మరియు ప్రస్తుతం లాక్డౌన్ పరిస్థితుల కాలంలో స్వస్థలాలకు చేరుకున్న వలస కూలీలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా రోజ్గర్ సేతు అనే ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. మోస్ట్ ఇంపార్టెంట్. అలా తరచూ ఏదో ఒక అంశంతో వార్తలు నిలిచిన మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చూసాం, ఉప ఎన్నికలు కూడా జరిగాయి. ఉప ఎన్నికల్లో బీజేపీ విజయడంకా మోగేసింది. సో అలా ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఉంది? బీజేపీ ప్రభుత్వం రూలింగ్ లో ఉంది. శివరాజ్ సింగ్ చౌహాన్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. ఇటీవల చాలాసార్లు మనం చర్చిస్తున్నాం. కరోనా వ్యాధి బారిన కూడా పడ్డారు. ఆ తర్వాత చాలా అంశాలు ప్రకటించారు కూడా. సో రాష్ట్రంలో కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మరొక కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. అదేంటంటే స్కూల్ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో 1 నుండి 8వ తరగతి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు చదివే పాఠశాలలు ఉంటాయి కదా, ఆ పాఠశాలలన్నింటినీ కూడా మార్చ్ 31 2021 వరకు మూసివేస్తున్నట్టుగా కీలక ప్రకటన చేస్తారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, ప్రస్తుతం ఆన్లైన్ ఎడ్యుకేషన్ పైనే దేశమే కాదు ప్రపంచమే ఆధారపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో హమారా ఘర్ హమారా విద్యాలయం అని చెప్పేసి స్కూల్ ఎన్విరాన్మెంట్ ని ఆన్లైన్ ఎడ్యుకేషన్ లో చూపిస్తున్నారు. సో విద్యార్థి ఎవరైతే ఆన్లైన్ లో వింటారో వారికి బోరింగ్ అనేది ఉంటుంది. అలాంటి వారికి గంట సౌండ్ వినపడేటట్టు అలా ఒక అట్మాస్ఫియర్ ని కూడా క్రియేట్ చేస్తున్నారు. అండ్ ప్రస్తుతం ఏంటంటే కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలా కేసెస్ పెరుగుతున్నాయి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. అలాంటి కేసులను దృష్టిలో ఉంచుకొని సో చిన్న పిల్లలకు రక్షణ ఇవ్వాలి. సో ఇప్పుడు విద్యాభ్యాసానికి సంబంధించి పాఠశాలలు తెరిస్తే వ్యాధి వ్యాప్తి మరింత జరుగుతుంది. అందులో చిన్న పిల్లలు ఎక్స్క్లూజివ్ గా 8th క్లాస్ వరకు ఎలాంటి పాఠశాలలను తెరవము, మార్చ్ 31 వరకు అని చెప్పేసి ఈరోజు ఒక కీలక అధికారిక ప్రకటన చేశారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, అంటే ఆటోమేటిక్ గా ఈ సంవత్సరం అసలు బడి అనేది జరగదన్నట్టు. సో అలా పాఠశాలల విషయంలో మార్చ్ 31 వరకు ఇటీవల పాఠశాలలన్నీ మూసివేస్తున్నట్టుగా, లాక్డౌన్ ప్రకటిస్తున్నట్టుగా కీలక ప్రకటన చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటారు? మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా విద్యా వ్యవస్థకి సంబంధించి ఈరోజు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అండ్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరొక అంశం కూడా వార్తలు నిలిచింది, మత స్వేచ్ఛకు సంబంధించి. సో దాని గురించి చర్చించుకునే ముందు ఈరోజు విద్యాభ్యాసానికి సంబంధించి మరొక అంశం న్యూ బ్యాగ్ పాలసీ వార్తలు నిలిచింది. న్యూ బ్యాగ్ పాలసీ.
సో న్యూ బ్యాగ్ పాలసీ అంటే ఏంటంటే స్కూల్ విద్యార్థులను మనం చూస్తూ ఉంటాము, చిన్నతనంలోనే భుజాలపై పెద్ద పెద్ద బరువులు వేసుకొని పుస్తకాలను మోసుకుంటూ స్కూల్కి వెళ్తూ ఉంటారు. అలాంటి బ్యాగ్ బరువు ఏదైతే ఉంటుందో ఆ బరువును సూచిస్తూ ప్రతి సంవత్సరం కూడా బ్యాగ్ హాలిడే ప్రకటించాలన్నట. సో కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఒక కీలక ప్రకటన చేసింది, ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఆ విధానం పేరేంటంటే న్యూ బ్యాగ్ పాలసీ. సో స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు మోసే బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ బ్యాగ్ బరువును ఉద్దేశించి వాటిపై అవగాహన కల్పించాలి. సో చిన్నతనం నుండే ఈ బరువులు మోస్తే దాని వల్ల కలిగే దుష్పరిణామాలు ఏంటి అని చెప్పేసి అవగాహన కల్పించడానికి ఒక బ్యాగ్ పాలసీని తీసుకురావడమే కాదు, దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వాలకి అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అందులో కొన్ని కీలక అంశాలను ప్రకటించడం ఏం చెప్పారంటే, ఎవరైతే స్కూల్ విద్యార్థి ఉన్నాడో అతని బరువు ఉంటుంది కదా, ఆ బరువులో 10% కంటే బ్యాగు బరువు ఎక్కువ ఉండకూడదట. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్, 10 కిలోలు ఉన్న ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి. సో 10 కిలోలు ఎలా ఉండడు, 10 కిలోలు ఉండే వయసులో స్కూల్కే పోరు అనుకోండి. సో ఎగ్జాంపుల్ 10 కేజెస్ ఒక బాలుడు ఒక వయసు ఉందనుకోండి. సో అలా 10 కేజెస్ బరువు ఉన్న విద్యార్థి ఎవరైతే ఉంటారో అతని యొక్క బ్యాగు బరువు 1 కేజీ కంటే మించకూడదు. అండ్ దాంతో పాటు బ్యాగ్ నిబంధనలు కొన్ని వెలువడించారు. అందులో బ్యాగ్ నిబంధనలు ఏంటంటే, 1 నుండి 2వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారి బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగ్ వెయిట్ ఎంత ఉండాలి అంటే జస్ట్ 1.6 కేజెస్ నుండి 2.2 కేజెస్ మధ్యలోనే ఉండాలి, అంతకు మించి బ్యాగ్ బరువు ఉండకూడదు. సో దీని విధంగా ఏవైతే ఉన్నాయో ఈ గైడ్ లైన్స్ అన్నింటినీ కూడా మీ రాష్ట్రాల్లో అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం న్యూ బ్యాగ్ పాలసీ గైడ్ లైన్స్ విడుదల చేసింది. సో 1 నుండి 2 తరగతి ఏవైతే ఉంటాయో ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ చదివే విద్యార్థులు వారి బ్యాగ్ బరువు ఎంత ఉండాలంటే 1.6 కేజెస్ ఉండాలి, అక్కడి నుండి 2.2 అండ్ 1.6 కంటే తక్కువ కూడా ఉండొచ్చు. సో అలా బ్యాగ్ బరువు ఎంతైతే తక్కువ ఉంటుందో అన్ని అవకాశాలు మనం ఇవ్వాలి విద్యార్థులకు అని చెప్తున్నారు. అండ్ దాంతో పాటు 3 to 5 3వ తరగతి నుండి 5వ తరగతి 3rd to 5th క్లాస్ విద్యార్థులు ఎవరైతే చదువుతారో వారి బ్యాగ్ బరువు 1.7 కేజెస్ నుండి 2.5 కేజెస్ ఉండాలి. 2.5 కేజెస్ కంటే మించకూడదు, కానీ 1.7 కేజెస్ కంటే తక్కువ బరువు ఉన్నా కూడా ఏం కాదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ తక్కువ బరువు ఉండాలి అంతే, ఎక్కువ బరువు ఉండకుండా సూచనలు ఇస్తున్నారు. మరియు దాంతో పాటు 6th 7th క్లాస్ చదివే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారి బ్యాగ్ బరువు జస్ట్ 2 to 3 కేజెస్ మాత్రమే ఉండాలి. మరియు 8th క్లాస్ చదివే విద్యార్థులు ఎవరైతే ఉంటారో 2.5 కేజెస్ నుండి 4 కేజెస్ మాక్సిమం వెయిట్ ఆఫ్ ద బ్యాగ్, అంతే, అంతకు మించి ఉండకూడదు. మరియు దాంతో పాటు 9th 10th విద్యార్థులు, సో స్కూల్ విద్యార్థులని మనం 10th వరకు అంటాం కదా, సో 9th 10th విద్యాభ్యాసాన్ని అభ్యసించే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారి బ్యాగ్ బరువు 2.5 నుండి 4.5 కేజెస్ ని ఎక్సీడ్ అవ్వకూడదు. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో మినిమం ఎంతైనా ఉండొచ్చు, కానీ మాక్సిమం ఈ లిమిట్ ని దాటకూడదు అని చెప్పేసి ఈరోజు కీలక గైడ్ లైన్స్ ని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన కార్యదర్శి ఉంటారు కదా, సిఎస్ చీఫ్ సెక్రటరీ వారికి పాస్ చేశారు. అండ్ దాంతో పాటు ఇటీవల కొన్ని అంశాలు కూడా ప్రస్తావిస్తున్నారు. అదేంటంటే, ప్రతి సంవత్సరం స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో అకాడమిక్ ఇయర్ లో 10 days నో బ్యాగ్ డే అని ప్రకటించాలట, నో బ్యాగ్ హాలిడేస్ అని ప్రకటించాలట. హాలిడేస్ అంటే పాఠశాలలకు హాలిడే ఇవ్వరు. సో బ్యాగ్ తీసుకురావద్దు అన్నట్టు స్కూల్ కి, జస్ట్ చేతులు ఉప్పుకుంటూ రావాలి, స్కూల్లో ఏవైతే పాఠాలు ఉంటాయో అవి వినాలి, దాంతో పాటు వారికి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కల్పించాలి. అలా అక్కడ ఏమన్నా ఉంటే సందర్శించే ప్రాంతాలకు తీసుకుపోవడం కానివ్వండి, లేదంటే సింగింగ్ కాంపిటీషన్స్ కానివ్వండి, ఆటపాటలు ఏవైతే ఉంటాయో మనకి పోటీలు పెడతారు కదా, అలాంటి కార్యక్రమాలను మాత్రమే నిర్వహించాలి ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు అకాడమిక్ ఇయర్ లో. అండ్ దాంతో పాటు ఇంకా కొన్ని అంశాలు ప్రకటించారు. అందులో ఏంటంటే, స్కూల్ విద్యార్థి ఎవరైతే ఉంటారో తన వెయిట్ లో 10% కంటే బ్యాగ్ బరువు ఎక్కువ ఉండకూడదు. అండ్ ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ బ్యాగ్ వెయిట్ ఏదైతే ఉంటుందో ఆ వెయిట్ ని యావరేజ్ గా కొలవాలి. ఒక క్లాస్ లో విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ తీసుకొచ్చే బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగ్ బరువును ప్రతి 3 నెలలకు ఒకసారి కొలవాలంట. అలా ఈ లిమిట్ లోపల ఉందా లేదా అని చెప్పేసి క్రాస్ చెక్ చేయాలి. ఎందుకు అంటే యాక్చువల్గా 2018లో మద్రాస్ హైకోర్టు, మోస్ట్ ఇంపార్టెంట్, సో నిన్నటి క్లాస్లో కూడా చెప్పాను మీకు, మద్రాస్ హైకోర్టులో భారతదేశ న్యాయ చరిత్రలోనే ఒక కీలక అంకం చోటు చేసుకుంది. అదేంటంటే, 2 భార్యాభర్తలు ఒకే రోజు ప్రమాణ స్వీకారం చేశారు న్యాయమూర్తులు, జడ్జిలుగా అని చెప్పాను సో నిన్నటి క్లాస్లో. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పటి వరకు న్యాయ చరిత్రలో అలాంటి ఘట్టం చోటు చేసుకోలేదు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే న్యాయస్థానానికి, ఒకే హైకోర్టుకి హైకోర్టు జడ్జిలుగా ప్రమాణ స్వీకారం చేశారు, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్. సో అలాంటి మద్రాస్ న్యాయస్థానము
2018లో బ్యాగులకు సంబంధించి స్కూల్ విద్యార్థుల బ్యాగుల బరువును ఏ విధంగా మీరు కట్టడి చేస్తారు? మితిమీరిన బరువును మోస్తున్నారు, చిన్నతనంలోనే వీరు ఒక కూలీలుగా తయారవుతున్నారు, వారి పెరుగుదల మందగించిపోతుందని చెప్పేసి కొన్ని కీలక అంశాలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మీరు దీనిపైన కొన్ని నిర్ణయాలు ప్రకటించండి, ఒక పాలసీ రూపకల్పన చేయండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే 2018 మద్రాస్ హైకోర్టు తీర్పు ఆధారంగా వారు ఇచ్చిన సూచనల ఆధారంగా ఒక కమిటీని నియమించింది. సో ఈ కమిటీ ఏం చేసిందంటే దేశవ్యాప్తంగా అక్కడక్కడ ప్యారలల్ గా ఒక్కొక్కటి శాంపుల్ గా ఒక్కొక్క స్కూల్ తీసుకుంది. అలా దాదాపు 352 స్కూళ్లను వీళ్ళు సర్వే చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒక 2-3 కమిటీలు వేసింది. ఆ కమిటీ ఏంటన్నారు? అలా కమిటీలు ఏం చేశారంటే దేశంలో ఉండే పాఠశాలలు ఏవైతే ఉంటాయో అలా స్కూల్స్ ని శాంపుల్ గా అక్కడొకటి, ఆ డిస్టిక్ ఒకటి, ఈ డిస్టిక్ ఒకటి తీసింది. అలా తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు 90 స్కూల్స్, తెలంగాణ నుండి 42, మిగతా ఏపీ నుండి అలా అక్కడక్కడ ఒక్కొక్క స్కూల్ తీసుకొని అందులో విద్యార్థుల యొక్క బ్యాగులు ఆల్టర్నేట్ గా ఒక్కొక్క క్లాస్ కి సంబంధించి కొంతమంది విద్యార్థుల బ్యాగు బరువులు మోసారు. సో అలా అందులో వారు చెప్పిన నిజం ఏంటంటే ప్రతి విద్యార్థి కూడా బ్యాగు బరువు ఉండాల్సిన దానికంటే 4 నుండి 5 కిలోలు ఎక్కువనట. మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ఇక్కడ మాక్సిమం 5 కేజెస్ లేదు. 5 కేజెస్ బ్యాగ్ 10th విద్యార్థి కూడా మోయకూడదని చెప్తున్నారు. అలా ఉన్న బ్యాగ్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాగ్ బరువు ఉండాల్సిన దానికంటే 5 కిలోలు ఎక్కువ ఉందని చెప్పేసి కొన్ని కీలక నిర్ణయాలను ఆ కమిటీ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సో ఒక న్యూ బ్యాగ్ పాలసీని తీసుకొచ్చి ఇటీవల ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొన్ని హెచ్చరికలు ఇచ్చారు. ఏంటంటే చిన్నతనంలోనే వీరు ఎవరైతే ఉంటారో స్కూల్ పిల్లలు బడికి విద్యాభ్యాసం నేర్చుకోవడానికి వస్తున్నారు ఒక కూలీల రూపంగా అని చెప్తున్నారు. అలా పెద్ద పెద్ద బరువులను మోయడం ద్వారా వారి చిన్నతనంలోనే వారి యొక్క పెరుగుదల మందగిస్తుంది, అది బ్రెయిన్ పైన కూడా కాన్సన్ట్రేషన్ పడుతుందని చెప్పేసి మీరు కూడా అబ్జర్వ్ చేయండి. చాలా మంది చిన్నపిల్లలు వారి బరువు ఎంత దారుణంగా ఉంటుంది చూడండి. సో వ్యాన్ ఎక్కాలన్నా కూడా పేరెంట్స్ మోసుకొని వస్తారు. సో అలాంటి బ్యాగ్ బరువుకు సంబంధించి ఈ రోజు ఒక కీలక గైడ్లైన్స్, ఒక పాలసీని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. న్యూ బ్యాగ్ పాలసీ. ఇవి మాత్రం గుర్తుంచుకోండి. ఏ తరగతిలో న్యూ బ్యాగ్ పాలసీ ఆధారంగా ఏ తరగతి విద్యార్థి ఎంత బరువును మోయవచ్చు అని చెప్పేసి. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు. అండ్ కొంతమంది ఎవరైతే ఉంటారో 1 to 2nd, సో 1st, 2nd క్లాసెస్ వరకు ఏం చెప్తున్నారంటే ఒక్క నోట్బుక్ తీసుకొచ్చినా పర్లేదు, వారిని అలో చేయండి అని చెప్తున్నారు. ఒకవేళ స్కూల్ బుక్స్ అన్ని ఉండాలనుకుంటే వారికి స్కూళ్ళలోనే కొన్ని ర్యాక్స్ ప్రొవైడ్ చేయండి, అక్కడే వాళ్ళు స్కూల్ బుక్స్ పెట్టుకుంటారు అంటున్నారు. కానీ ఇందులో పేరెంట్స్ కానివ్వండి, టీచర్స్ ఏమడుతున్నారంటే మరి హోంవర్క్ చేసుకోవాలంటే ఆ బుక్స్ కావాలి కదని చెప్పేసి. సో అలా ఇంటి నుండి స్కూల్కి, స్కూల్ నుండి ఇంటికి ఈ బ్యాగ్ అనేది బరువు పెరుగుతుందని చెప్పేసి అందులో లిమిట్ చేసుకుంటూ అవసరమైతే స్మార్ట్ విధానంలో బోధించండి, ట్యాబ్ రూపంలో చెప్పండి అని చెప్పేసి చాలా మంది కూడా చెప్తున్నారు. అండ్ కొంతమంది పేరెంట్స్ కూడా ఆల్మోస్ట్ దేశంలోని పాఠశాలల్లో ఈ 352 స్కూల్స్ ఎంక్వైరీ చేస్తారు కదా, అందులో పేరెంట్స్ ఎవరైతే ఉంటారో 77% ఆఫ్ స్కూల్స్ లో పేరెంట్స్, విద్యార్థులు ఉన్న పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే ఈ బ్యాగ్ బరువులను తగ్గించండి, వీటిని వాళ్ళు మేమే మోయలేకపోతున్నా వారిని మోస్తారని అంటున్నారు. మరియు ఇందులో ఉపాధ్యాయులు కూడా అంటున్నారు సో ఈ బ్యాగ్ బరువులను ఎట్టి పరిస్థితుల్లో తగ్గించాల్సిందని చెప్పేసి చాలా వరకు కూడా ఒక వివాదమైన చోటు చేసుకుంది చాలా ప్రాంతాల్లో. ఈరోజు న్యూ బ్యాగ్ పాలసీ అనే అంశం ఒకటి వార్తలు నిలిచింది, ఇది ఒకటి చూడండి. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కీలక ఉత్తర్వులను జారీ చేసింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరొక అంశం వార్తలు నిలిచింది. మత స్వేచ్ఛ చట్టాన్ని రూపకల్పన చేస్తుంది. సో మధ్యప్రదేశ్, సో అది వేరే టాపిక్. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ప్రస్తుతము రాష్ట్రంలో మత మార్పిడులు చాలా దారుణంగా జరుగుతున్నాయి, విపరీత సంఖ్యలో జరుగుతున్నాయి. ఎగ్జాంపుల్, ఒక ముస్లిం అబ్బాయి అండ్ హిందూ అమ్మాయి సో ప్రేమ పేరుతో వాళ్ళు మత మార్పిడి చేసుకుంటున్నారని చెప్పేసి ఇటీవల లవ్ జిహాద్ అని పేరు పెట్టారు. అలా లవ్ జిహాద్ పైన మొట్టమొదటిసారి ఆర్డినెన్స్ తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్. అండ్ లవ్ జిహాద్ ఆర్డినెన్స్ అమలు కూడా చేస్తున్నారు, మొట్టమొదటి కేసు కూడా నమోదైంది. అలా దేశంలోనే మొట్టమొదటి లవ్ జిహాద్ కేసు ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే ఉత్తరప్రదేశ్. గుర్తుంచుకోండి, అలాంటి కేసెస్ ఏవైతే ఉంటాయో దేశవ్యాప్తంగా ఇక మనం చూస్తాము. ఎందుకంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, హర్యానా రాష్ట్ర ప్రభుత్వం మనోహర్ లాల్ ఖట్టర్ గారు కానివ్వండి, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎవరో ప్రస్తుతం యడ్యూరప్ప గారు కానివ్వండి, అలా మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తున్నారంటే లవ్ జిహాద్ అంటున్నారు. సో ప్రేమ పేరుతో లేకపోతే పెళ్లిళ్ల పేరుతో మత మార్పిడులు విపరీతంగా జరుగుతున్నాయి. సో చట్టాన్ని రూపకల్పన చేస్తామని చెప్పేసి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక డ్రాఫ్ట్ బిల్లును రెడీ చేసింది. దాన్ని ఏమని పేరు పెట్టారంటే మత స్వేచ్ఛా చట్టం అంట. సో మత స్వేచ్ఛా చట్టం అనే ఒక బిల్లును తయారు చేస్తోంది. అందులో వీళ్ళు చెప్తున్న అంశాలు ఏంటంటే ఎవరైతే బలవంతపు మత మార్పిడి చేస్తారో ప్రేమ పెళ్లితో కానీ పెళ్లిల పేరుతో కానివ్వండి, అలా ముస్లిం యువకుడు హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకునే సమయంలో మత మార్పిడి చేస్తే, అలా బలవంతంగా మత మార్పిడి చేస్తే
10 సంవత్సరాల జైలు శిక్ష వేస్తారంట, ₹1,00,000 వరకు జరిమానా విధిస్తారంట. సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఈ చట్టంలో ఇంకొక అంశాన్ని కూడా చెప్పారు. ఈ బిల్లులో ఏం చెప్పారంటే, మేము మతాంతర వివాహాలను మేము ఎట్టి పరిస్థితులను ఆపము. సో నిజమైన ప్రేమ, నిజమైన పెళ్లి అయితే మీకు నచ్చినట్టుగా ఉండండి, కానీ మత మార్పిడి కోసమే ఉద్దేశించిన ప్రేమ ఏదైతే ఉంటుందో, మత మార్పిడి కోసమే పెళ్లిళ్ళు ఎవరైతే చేసుకుంటారో వారికి కఠిన శిక్ష విధిస్తామని చెప్పేసి ఈ బిల్లును రూపకల్పన చేస్తున్నారని చెప్పేసి మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చెప్పడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు మరొక రాష్ట్రం కూడా మరొక లవ్ జిహాద్కి సంబంధించి వ్యతిరేకిస్తూ ఒక ఆర్డినెన్సా లేకపోతే చట్టాన్ని రూపకల్పన చేస్తున్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్. అలా దీనికి మత స్వేచ్ఛ బిల్లు అని పేరు పెట్టారు. సో అది బిల్లు కనుక ఆమోదం పొందితే చట్టంగా వస్తుంది. భారతదేశంలో ఏ వ్యక్తి అయినా కూడా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, నచ్చిన మతాన్ని ప్రచారం చేయవచ్చు. అలా ఆర్టికల్ 25 మనకు ప్రాథమిక హక్కుగా ఉంది. మనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, ఆ మతంలో ఉంటూ ఆ మతాన్ని ప్రచారం కూడా చేయొచ్చు. కానీ బలవంతపు మత మార్పిడులు మాత్రం ఉండకూడదు. అదొక్కటి మాత్రం గుర్తుంచుకోండి. సో ఈ రకంగా బలవంతపు మత మార్పిడులను వ్యతిరేకిస్తూ ఒక బిల్లును రూపకల్పన చేస్తోంది మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇదొకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము, కేరళ రాష్ట్రానికి సంబంధించి రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ. సో పేరు గుర్తుంచుకోండి, రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ. అంటే బయోటెక్నాలజీకి సంబంధించిన ఒక కీలక సంస్థ, పరిశోధన సంస్థ రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ తిరువనంతపురం ఉంది, కేరళ. సో దీని యొక్క పేరు మార్పులు చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది, ఇంకా మార్చలే. సో ఈ రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ పేరు కాస్త ఎంఎస్ గోల్వాల్కర్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీగా మార్చబోతున్నాము అని చెప్పేసి ఒక ప్రకటన చేసింది. ఎంఎస్ గోల్వాల్కర్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ. సో ఈ ఎంఎస్ గోల్వాల్కర్ ఎవరంటే ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా ఆర్ఎస్ఎస్ భావజాలం అని చెప్పేసి చాలా ప్రాంతాల్లో కూడా గొడవలు జరుగుతాయి. సో అలా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త పేరుని ఒక బయోటెక్నాలజీ పరిశోధనా సంస్థకు పెట్టడంలో ఉద్దేశం ఏంటి? దేశం మొత్తం కూడా మతం ఆధారంగా పేర్లను మార్చి పారేస్తున్నారని చెప్పేసి కేరళ రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుతం కేరళలో కమ్యూనిస్టు రూలింగ్ గా ఉన్నారు. సో ఎల్డిఎఫ్ పార్టీ మోస్ట్ ఇంపార్టెంట్ పినరై విజయన్. సో పినరై విజయన్ మరియు వీటితో పాటు మిత్రపక్షాలు, వామపక్షాలు అంటే కమ్యూనిస్టులు. సో అలా వామపక్షాలు మరియు ప్రస్తుతం ప్రభుత్వానికి సంబంధించిన మిత్రపక్షాలు ఉంటాయి కదా, వీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తోంది. రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ పేరుని ఎంఎస్ గోల్వాల్కర్ పేరుతో పెట్టడాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. కావాలంటే బయోటెక్నాలజీలో ఎవరైతే ప్రముఖ శాస్త్రవేత్తలు కానివ్వండి, మన భారతదేశంలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు, బయోటెక్నాలజీలో ప్రతిభ చూపించారు, ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క ఖ్యాతిని పెంచిన వారు ఉన్నారు. అలాంటి వారిని పెట్టండి, మాకు ఏ అభ్యంతరం లేదు. సో మీరు ఎవరి పేరుని పెట్టండి, కానీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త, ఒక మత భావజాలం ఆధారంగా బ్రతికిన వ్యక్తి పేరును ఈరోజు ఒక పరిశోధనా సంస్థకు పెట్టడం మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వమే ఉద్యమం చేస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో నేరుగా బిట్ అడుగుతారు. సో ఇటీవల ఏ రాష్ట్రానికి సంబంధించిన పరిశోధన సంస్థ విషయంలో ఎంఎస్ గోల్వాల్కర్ పేరు వివాదాస్పదమైంది అంటారు? సో కేరళ రాష్ట్రానికి సంబంధించింది. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ కేరళ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల చెప్పిన అంశాలన్నీ కూడా లింక్ చేసుకోండి. ముఖ్యంగా పరివర్తన కార్యక్రమం కానివ్వండి, మెర్సికుట్టి అమ్మ ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ఫిషరీస్ మంత్రిత్వ శాఖ ఇటీవల మత్స్యకారులకు సంబంధించి తీసుకొచ్చిన కార్యక్రమం కానివ్వండి, మరియు నమత్ బసై. సో మోస్ట్ ఇంపార్టెంట్, ట్రైబల్ లాంగ్వేజెస్ లోనే ట్రైబల్ అందరికీ ఎవరైతే గిరిజనులు ఉంటారో వారికి విద్యాభ్యాసాన్ని కల్పిస్తున్నారు. మరియు ఫస్ట్ బెల్, కైట్ విక్టర్సే కానివ్వండి, ఇటీవల కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాలతో వార్తలు ఇచ్చిందో అవన్నీ చూడండి. అండ్ కేరళ అనగానే మనకు మలబార్ కోస్ట్ ఉంటుంది కదా, మోనజైడ్ గుర్తుకు రావాలి. సో మోనజైడ్ శాండ్, బ్యాక్ వాటర్స్, అలప్పి కానివ్వండి, ఇటీవల కాలంలో చాలా చెప్పాను, వాటిని లింక్ చేసుకోండి. ఈరోజు ఎంఎస్ గోల్వాల్కర్ వివాదంతో వార్తలకు వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, రైతు ఆందోళనలు. సో తరచూ మనం ఒకవేళ న్యూస్ ఛానల్ చూడండి, దాదాపు ఢిల్లీలో చాలా మంది రైతులు, ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన రైతులు ఉద్యమాలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 చట్టాలు, వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకిస్తూ వాటిని వెనక్కి తీసుకోండి అని చెప్పేసి దేశ రాజధానిలో ఉద్యమం చేస్తున్నారు. సో అలాంటి రైతులకి ఈరోజు సంఘీభావాన్ని ప్రకటిస్తున్న వారు ఐక్యరాజ్య సమితి. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఐక్యరాజ్య సమితి ఆంటోనియో గ్యూటరస్ గారు కూడా ట్విట్టర్ ద్వారా
ఒక సంఘీభావాన్ని ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీ, భారతదేశంలో జరుగుతున్న రైతు ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో శాంతియుతంగా చేస్తున్న రైతు ఉద్యమాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఆపకూడదు. ప్రభుత్వం వారికి స్వేచ్ఛనివ్వండి. ఎందుకంటే ఏ దేశంలో అయినా కూడా సమ్మెలు చేయడము, ర్యాలీలు చేయడం అనేది ప్రాథమిక హక్కు అని చెప్పేసి ఒక కీలక ప్రస్తావన తీసుకొచ్చారు. సో రైతు ఉద్యమం ఏదైతే ఢిల్లీలో చేస్తున్నారో దానికి ఐక్యరాజ్య సమితి మద్దతు కూడా ప్రకటించింది. శాంతియుతంగా నిరసనలు తెలపడం ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదు. అలా ప్రపంచంలో శాంతియుతంగా నిరసన తెలిపే వారిని ఎవరు కూడా అడ్డుకట్ట వేయకండి అని చెప్పేసి ఒక సూచన ప్రకటించారు. మరియు దాంతోపాటు ఇంగ్లాండ్, బ్రిటన్ పార్లమెంట్, సో బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటాము. హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటే ఏంటంటే బ్రిటన్లో బైకామరలిజం ఉంటుంది. బైకామరలిజం అంటే ఏంటి? ద్విసభ విధానం. అంటే రెండు సభలు, మనకు భారత పార్లమెంట్ ఉంది కదా, లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. అలా రెండు సభలు, రెండు చట్టసభలు ఉంటే బైకామరలిజం అంటాము. అలా హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటే బ్రిటన్లో రాజ్యసభ అంటే పెద్దల సభ. సో బ్రిటన్లో పెద్దల సభలో కూడా ఇటీవల ప్రధాని కూడా ప్రస్తావించారు. సో భారతదేశంలో రైతులు చేస్తున్న ఆందోళనలు, సమ్మెలు కానివ్వండి శాంతియుతంగా జరుగుతున్నాయి. వాటిని కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో భారత ప్రభుత్వం అడ్డుకోకండి అని చెప్తున్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల రైతుల ఉద్యమానికి ఎవరెవరు సంఘీభావం ప్రకటించారంటారు. అండ్ బోరిస్ జాన్సన్ ప్రస్తుతం రిపబ్లిక్ డే ఉత్సవాలు ఉంటాయి కదా, 2021 జనవరి 26వ తేదీన మనకు ప్రత్యేక అతిథిగా రాబోతున్నారు. అండ్ నెక్స్ట్ కెనడా. ఇటీవల కెనడా పైన భారత ప్రభుత్వం కూడా చాలా విమర్శలు చేసింది. కారణం ఏంటంటే రైతు ఉద్యమాలకు కెనడా ప్రధాని మద్దతు ఇవ్వడం. సో జస్టిన్ ట్రూడో, ప్రస్తుతం కెనడా ప్రధాని ఎవరు? జస్టిన్ ట్రూడో ఒక 1 వీక్ బ్యాక్ అన్నారు. సో భారతదేశంలో రైతు ఉద్యమాలను నేను మెచ్చుకుంటున్నాను అని చెప్పేసి ఒక ట్విట్టర్ ద్వారా చెప్తే భారత విదేశీ మంత్రిత్వ శాఖ ఎస్ జయశంకర్ గారు సో కెనడా ప్రధానికి ఒక కౌంటర్ కూడా ఇచ్చారు. సో మా దేశంలో అంతర్గత అంశాల్లో మీకేంటి జోక్యం అని చెప్పేసి. సో ఈరోజు మరొకసారి కెనడా ప్రధాని కూడా భారతదేశంలో జరుగుతున్న రైతు ఉద్యమాలకు మద్దతు ఇచ్చాడు, సంఘీభావం ప్రకటించారు. శాంతియుతంగా రైతులకు సంబంధించి ఏ ఉద్యమం అయినా, రైతులే కాదు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరు శాంతియుత సమ్మెలు చేసినా కూడా నేను మద్దతు ఇస్తానని చెప్పాడు. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో అందుకే ఈరోజు చూడండి కేంద్ర ప్రభుత్వంతో రైతులు చర్చలు జరుపుతున్నారు. పార్లమెంట్ అత్యవసర సమావేశాలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఇటీవల మీకు ఒక అంశాన్ని చెప్పాను, వింటర్ పార్లమెంటరీ సెషన్స్ అనేవి సందిగ్ధంలో ఉన్నాయి. కోవిడ్-19 వ్యాప్తి, అందులోనూ ఢిల్లీలో లాక్డౌన్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరగడం అనేది చాలా డౌట్ అన్నాను. అయినా కూడా ఇప్పుడు వీరు ఏదైతే ఉన్నాయో వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కొన్ని సవరణల కోసం పార్లమెంట్ సమావేశాలు కూడా ముస్తాబ్ అవ్వబోతోంది. మోస్ట్ ఇంపార్టెంట్. సో వీరు చేస్తున్న ఉద్యమం ఏదైతే ఉంటుందో ముఖ్యంగా ఎంఎస్పీని చేర్చండి అని చెప్పేసి. సో ఆ నిర్ణయాధికారం ఏదైతే ఉంటుందో, ఏదైనా వివాదాలు వచ్చినాయి అనుకోండి ఒప్పంద వ్యవసాయంలో, ఆ వివాదాలకు సంబంధించి ట్రిబ్యునల్కు అధికారాలు ఇవ్వాలని చెప్పేసి. సో చాలా ఉన్నాయి. సో అలా ఈరోజు మరొక అంశము పార్లమెంట్ సమావేశాలు కూడా ముందుకు వస్తుంది కేంద్ర ప్రభుత్వం. సో నూతన పార్లమెంట్ బిల్డింగ్ కి ఈ డిసెంబర్ 10వ తేదీన భారత ప్రధాని ప్రారంభ కార్యక్రమాలు కూడా చేయబోతున్నారు, అంటే నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, అలా ప్రత్యేకత కలిగిన పార్లమెంట్ భవనము డిసెంబర్ 10వ తేదీన మనం చర్చించుకుందాం. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం చైనా వార్తలు నిలిచింది. ఇటీవల చైనాకి సంబంధించి ఇదే అంశాన్ని దాదాపు 3 సార్లు చెప్పాను. లూనార్ మిషన్ ని చేపట్టింది. ఇటీవల లాంగ్ మార్చ్ 5 రాకెట్ ద్వారా చాంగే 5 ప్రయోగాన్ని చేసింది చైనా అని చెప్పాను. ఈ మంగళవారం నాడు చంద్రుని పైన కూడా అడుగు పెట్టింది. అలా చంద్రుని నుండి పైన ఉండే ఉపరితలం మీద ఉండే ఇసుక, మట్టి శాంపుల్స్ ఉంటాయి కదా, శాంపుల్స్ కూడా కలెక్ట్ చేసింది. అలా తీసుకురాబోతోంది. అండ్ పనిలో పనిగా చంద్రుని పైన ఈ చాంగే 5 ప్రయోగం ద్వారా ఒక జెండాను కూడా పాతేసింది. ఈ రకంగా చేయడం ద్వారా చంద్రుని పైన, మూన్ పైన జెండా ఎగరవేసిన 2వ దేశంగా చైనా వార్తలోకి వచ్చింది. ఇప్పటి వరకు ఒకే ఒక దేశము చంద్రునిపై జెండా ఎగరవేసింది. ఎవరు అంటే అమెరికా. 1969 అపోలో మిషన్ అంటాం మనం. అపోలో మిషన్ లో భాగంగా చంద్రుని పైన జెండా ఎగరవేసింది. ఈ రోజు మరొక దేశము లాంగ్ మార్చ్ 5 రాకెట్ ద్వారా ప్రయోగించిన చాంగే 5 ఏదైతే ఉంటుందో వ్యోమ నౌక ద్వారా ఈ రోజు మరొక జెండా, చైనాకి సంబంధించిన జెండాను ఎగరవేసింది. దానికి సంబంధించిన పిక్చర్స్ ఏవైతే ఉంటాయో, దృశ్యాలను చైనా అధికారికంగా ప్రకటించింది. సో అలా ఇప్పటి వరకు యాజ్ ఆన్ టుడే చంద్రుని పైన 2 దేశాలు జెండాలు ఎగరవేశాయి. సో ఫస్ట్ అపోలో మిషన్ ద్వారా అమెరికా, నెక్స్ట్ చైనా. సో చంద్రుని ఉపరితలం నుండి శాంపుల్స్ ఉంటాయి కదా, మట్టి శాంపుల్స్ ఏవైతే ఉంటాయో మట్టి సేకరణ చేసిన దేశాలు 3. అలా దాదాపు అమెరికా, రష్యా, ఈరోజు చైనా, ఈ 3 దేశాల పేర్లు గుర్తుంచుకోండి. సో చంద్రునిపై జెండా ఎగరవేసిన 2వ దేశం చైనా. సో చంద్రుని నుండి శాంపుల్స్ సేకరించిన 3 దేశాలు అమెరికా, రష్యా, చైనా. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం వార్తలు నిలిచింది. కచ్ డిస్టిక్,
కచ్ డిస్టిక్. కచ్ ఎక్కడ? గుజరాత్. మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల చాలా అభివృద్ధి కార్యక్రమాలతో వార్తలు నిలుస్తున్న రాష్ట్రం. సో గుజరాత్ లో కచ్ డిస్టిక్ లో ఈ డిసెంబర్ 15వ తేదీన, మోస్ట్ ఇంపార్టెంట్, డిసెంబర్ 15వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కొన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయబోతున్నారు. దాదాపు 30,000 మెగావాట్ల పునరుత్పాదక శక్తి ఉత్పత్తి కోసం, అంటే రెనవబుల్ ఎనర్జీ జనరేషన్ ప్లాంట్స్ ని ప్రారంభించబోతున్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో కచ్ రీజన్ అంటే పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో. సో పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయడానికి ప్రత్యేక ప్లాంట్ల నిర్మాణానికి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చేయబోతున్నారు. 30,000 మెగావాట్లు అంటే మామూలు విషయం కాదు. అలా 30,000 మెగావాట్ల పునరుత్పాదక శక్తిలో ఒకటి సోలార్ ఇంధన వనరులు, సోలార్ శక్తిని ఉత్పత్తి చేస్తారు. ఆల్మోస్ట్ 24,800 మెగావాట్స్ సోలారే. మిగిలింది విండ్ ఎనర్జీ. అందుకోసం 49,000 హెక్టార్లో సోలార్ ప్యానల్స్ ని ఏర్పాటు చేయబోతున్నారంట. అండ్ 24,000 హెక్టార్లలో విండ్ పవర్ జనరేషన్ చేయబోతున్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఒక రెనవబుల్ ఎనర్జీ సంబంధిత ప్లాంట్స్ ఈరోజు అధిక మొత్తంలో భారతదేశంలో ఒకే ప్రాంతంలో అన్ని సోలార్ ప్లాంట్స్ ఎప్పుడు లేవు. సో అలా ఒకే ప్రాంతంలో కచ్ డిస్టిక్ లో పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో సోలార్ ఎనర్జీ మరియు విండ్ ఎనర్జీ, రెనవబుల్ ఎనర్జీ ప్లాంట్స్ ని ఏర్పాటు చేయబోతోంది భారత ప్రభుత్వం. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దాదాపు సోలార్ ఎనర్జీ విషయంలో ఇప్పుడు సోలార్ ఎనర్జీ కాదు, రెనవబుల్ ఎనర్జీకి సంబంధించి, పునరుత్పాదక శక్తికి సంబంధించి భారతదేశంలో టోటల్ ఎనర్జీ జనరేషన్ లో 39% ఉంది ఇప్పటి వరకు. 39% ఆఫ్ టోటల్ ఎనర్జీలో 39% ఈరోజు, అంటే 100% టోటల్ ఎనర్జీలో 39% రెనవబుల్ ఎనర్జీ ఉంది భారతదేశంలో. అంటే విండ్ ఎనర్జీ కానివ్వండి, టైడల్ ఎనర్జీ కానివ్వండి, అత్యధికంగా సోలార్ ఎనర్జీ కానివ్వండి. మరియు రెనవబుల్ ఎనర్జీలో ప్రపంచ దేశాల్లో కనుక స్థానం తీసుకుంటే భారతదేశం 5వ స్థానంలో ఉంది. అంటే పునరుత్పాదక శక్తి ఉత్పత్తి విషయంలో ప్రపంచ దేశాల్లో భారత స్థానం ఏంటంటే 5వ స్థానం. లాస్ట్ 5 years లో రెనవబుల్ ఎనర్జీ కెపాసిటీ విషయంలో భారతదేశం దాదాపు 226% గ్రోత్ చూపించారు. అంటే 226% రెనవబుల్ ఎనర్జీని పెంచడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా రెనవబుల్ ఎనర్జీ విషయంలో గుజరాత్లోని కచ్ వార్తలో నిలిచింది. అలా కచ్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో రెనవబుల్ ఎనర్జీ ప్లాంట్స్ ని ఏర్పాటు చేయబోతుంది భారత ప్రభుత్వం. 30,000 మెగావాట్ల అధిక మొత్తంలో శక్తి ఉత్పత్తి కోసం. ఇందుకోసం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సోలార్ ఎనర్జీని పర్యవేక్షణ చేస్తుంది. మరియు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విండ్ ఎనర్జీని చూసుకుంటుంది. సో 2 సంస్థల పేరు కూడా గుర్తుంచుకోండి. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెకీ అంటాం, ఆల్రెడీ 2-3 సార్లు చెప్పాను. సెకీ ఏమో సోలార్ ఎనర్జీని పర్యవేక్షణ చేస్తుంది. మరియు మరొక సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానేమో మనకి విండ్ ఎనర్జీకి సంబంధించి ఇక్కడ నియంత్రణ చేసే సంస్థ. సో ఈ యొక్క అంశాన్ని గుర్తుంచుకోండి. అంటే దీనికి సంబంధించి డిసెంబర్ 15th రోజున శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఆ రోజు ఇంకో కొన్ని అంశాలు తెలుస్తాయి. ఆ రోజు దీని గురించి ఇన్ డీటెయిల్ చెప్తాము. సో రెనవబుల్ ఎనర్జీ అంటే ఏంటి, ఏ రకంగా ఉత్పత్తి చేస్తారు, ఇదంతా చూద్దాం మనం. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్ న్యూజిలాండ్ క్రికెట్ క్రీడాకారుడు, కీ ఆల్రౌండర్ ప్లేయర్. న్యూజిలాండ్ జట్టు సాధించిన కొన్ని చిరస్మరణీయ అంతర్జాతీయ విజయాల్లో ప్రత్యేక పాత్ర పోషించిన వర్ధమాన క్రికెట్ క్రీడాకారుడు కోరీ ఆండర్సన్. పేరు గుర్తుంచుకోండి, కోరీ ఆండర్సన్. రానున్న పోటీ పరీక్షల్లో నేరుగా ఒక ప్రశ్న అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి కోరీ ఆండర్సన్, లేదంటే ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికిన కోరీ ఆండర్సన్ ఏ జాతీయ జట్టు తరపున ప్రత్యేక గుర్తింపు పొందాడు అంటారు, ఏ టీం తరపున అంటారు. సో న్యూజిలాండ్, మోస్ట్ ఇంపార్టెంట్ టీమ్. న్యూజిలాండ్ కి సంబంధించిన ప్రముఖ ఆల్రౌండర్ ఈరోజు అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలుకుతూ వార్తలు నిలిచారు. న్యూజిలాండ్ తరపున దాదాపు 13 టెస్ట్ మ్యాచ్లు, 49 వన్డే మ్యాచ్లు మరియు 31 T20 అంతర్జాతీయ మ్యాచ్ల్లోనే ఆడడమే కాకుండా ఆడిన ప్రతి మ్యాచ్లో కూడా ఏదో ఒక రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందాడు తన ప్రతిభ ఆధారంగా, అయితే బంతితో కానీ లేకపోతే బ్యాట్తో కానీ. అలాంటి కీలక ఆల్రౌండర్ ఈరోజు అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలకడం జరిగింది. అండ్ న్యూజిలాండ్ కి చిరస్మరణీయ విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడన్నాను కదా.
వన్డే వరల్డ్ కప్ మోస్ట్ ఇంపార్టెంట్. వన్డే వరల్డ్ కప్ అంటే ప్రతిష్టాత్మక టోర్నీ, క్రికెట్ కి సంబంధించి ఐసీసీ టోర్నీ. సో అలా 2015 వన్డే వరల్డ్ కప్ కి సంబంధించి న్యూజిలాండ్ రన్నర్ అప్ గా నిలిచింది. కప్పు సాధించలే కానీ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అలా న్యూజిలాండ్ రన్నర్ అప్ గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన ఆల్రౌండర్, తన ఆల్రౌండర్ ప్రతిపాదనంగా న్యూజిలాండ్ కి ఘనతను సాధించాడు. మరియు పర్సనల్ గా కూడా చాలా రికార్డ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ సెంచరీ కూడా తన పేరిట ఉంది. 2014 సంవత్సరంలో కేవలం 36 బంతుల్లోనే 100 పరుగులు సాధించిన ఆటగాడు, ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతకుముందు రికార్డు ఎవరి పేరిట ఉంటారంటే ఫాస్టెస్ట్ సెంచరీ షాహిద్ అఫ్రిది, పాకిస్తాన్ ఆటగాడు. 37 బంతుల్లో 100 పరుగులు సాధించాడు. అతని రికార్డు బద్దలు కొట్టాడు కోరీ ఆండర్సన్ 2014లో. ఆ తర్వాత విత్ ఇన్ 1 year లోనే 2015లో సౌత్ ఆఫ్రికా కీలక ఆటగాడు. సో ప్రస్తుతం చాలా వరకు 360 degrees ప్లేయర్ అంటాం మనం, ఏబీ డివిలియర్స్ 31 బంతుల్లోనే 100 పరుగులు సాధించి ఇతని రికార్డును బద్దలు కొట్టాడు. సో అవన్నీ అవసరం లేదు, బట్ న్యూజిలాండ్ తరపున ప్రత్యేక గుర్తింపు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కీలక ఆటగాడు అంతర్జాతీయ వీడ్కోల పలుకుతో వార్తలు నిలిచాడు. న్యూజిలాండ్ జట్టుకు 2277 అంతర్జాతీయ పరుగులు సాధించడమే కాకుండా 90 వికెట్లు కూడా సాధించాడు. అటు బంతితోనూ ఇటు బ్యాట్తోనూ సాధించిన ఆటగాడు కోరీ ఆండర్సన్. సో మోస్ట్ ఇంపార్టెంట్, న్యూజిలాండ్ టీం అనగానే మనకు ఎక్కువగా ఆల్రౌండర్స్ గుర్తుకొస్తారు. సో చూడండి, న్యూజిలాండ్ లో 11th టేలెండర్ బ్యాట్స్మెన్, టేలెండర్ అతను బ్యాటింగ్ వచ్చినా కూడా ఎంతో కొంత పరుగులు సాధిస్తాడు. సో న్యూజిలాండ్ బెస్ట్ ఆల్రౌండ్ టీం అంటాం మనం. అలాంటి న్యూజిలాండ్ జట్టు తరపున ప్రత్యేక గుర్తింపు పొందిన ఆల్రౌండర్ ఈరోజు కోరీ ఆండర్సన్ అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికాడు. యాక్చువల్గా లాస్ట్ మ్యాచ్, అంతర్జాతీయ మ్యాచ్ తను 2 years బ్యాకే ఆడాడు, 2018లోనే ఆడాడు. కానీ తను జీవితాంతం కూడా ఆల్మోస్ట్ సుదీర్ఘకాలమే న్యూజిలాండ్ జట్టులో ఉన్నాడు. కానీ ఎక్కువగా మ్యాచెస్ ఎందుకు ఆడలేదంటే ఫిట్నెస్ సమస్యలు. ఒక క్రీడాకారుడికి కావాల్సిందే ఫిట్నెస్. సో చాలా ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడేవాడు. సో ఈరోజు అంతర్జాతీయ క్రికెట్ కి ఇక ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. అండ్ ఇంకొక అంశం, ఇక్కడ కీవర్డ్ గుర్తుంచుకోండి, అంతర్జాతీయ క్రికెట్ కానీ మాత్రమే అంటున్నాను, క్రికెట్ కి వీడ్కోలు పలకలేదు. ప్రస్తుతం తను క్రికెట్ కెరీర్ ని కంటిన్యూ చేస్తాడు. సో యుఎస్ఏ మేజర్ టోర్నీలో భాగంగా కాంట్రాక్ట్ తీసుకున్నాడు. 3 సంవత్సరాల పాటు యుఎస్ఏలో ఆడతాడు. అండ్ ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, సో రానున్న నా జీవితం ఏదైతే ఉంటుందో టోటల్ గా ఇక నేను యుఎస్ఏలోనే ఉంటానని చెప్పేసి, యుఎస్ఏలో సెటిల్ అవుతానని చెప్పేసి ఈరోజు ఒక ట్విట్టర్ ద్వారా ఒక మెసేజ్ ఇచ్చాడు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్, ఒక వర్ధమాన ఆటగాడు, న్యూజిలాండ్ కి చిరస్మరణీయ విజయాలు అందించిన ఒక ఆల్రౌండర్ ప్లేయర్ కోరీ ఆండర్సన్ ఈరోజు అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలుకుతూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు నిలిచిన మరొక క్రీడాకారుడు, మాజీ హాకీ క్రీడాకారుడు, సో హాకీ స్కిప్పర్, హాకీ జట్టుకి మాజీ కెప్టెన్ పర్గత్ సింగ్. పేరు గుర్తుంచుకోండి, పర్గత్ సింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో తన ప్రతిభ ఆధారంగా భారత ప్రభుత్వం కూడా తనకు పద్మ పురస్కారాన్ని ఇచ్చింది. పద్మశ్రీ పురస్కారం 1988లోనే సాధించాడు. మరి ఎందుకు ఈరోజు వార్తలు నిలిచాడంటే, ఇటీవల మనం దేశవ్యాప్తంగా కాదు, ఎక్కువగా పంజాబ్ రైతులు చేస్తున్న ఆందోళన చూస్తున్నాం మనం. పంజాబ్, హర్యానా ప్రాంతాలకు సంబంధించిన రైతులు ఢిల్లీకి చేరి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేస్తున్నారు. సో కేంద్ర ప్రభుత్వానికి రైతులకు చర్చలు కూడా ప్రారంభమైన చూస్తున్నాం మనం. అందులో కొన్ని సవరణలు కూడా రాబోతున్నాయని చెప్పేసి పేపర్లో రాశారు. సో చూద్దాం, అలాంటి సవరణలు వస్తే మళ్ళీ మనం చూద్దాము. సో అలా రైతులు చేస్తున్న ఆందోళనలు ఏవైతే ఉంటాయో వాటికి మద్దతు పలుకుతూ, సంఘీభావం తెలుపుతూ ఇటీవల కొంతమంది ప్రముఖులు వారు పొందిన పద్మ పురస్కారాలను వెనుకకి ఇచ్చేశారు. మనకు ప్రకాష్ సింగ్ బాదల్ గారు పంజాబ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అని చెప్పాను నిన్నటి క్లాస్ లో. మరియు సుఖ్దేవ్ సింగ్ ధిండ్సా, తను రాజ్యసభ సభ్యుడు, తను సాధించిన పద్మ పురస్కారాన్ని కూడా వెనక్కి ఇచ్చేశాడు. ఎందుకంటే రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు పలుకుతున్నారు. అందులో మరొక వ్యక్తి చేరాడు ఈరోజు, పర్గత్ సింగ్, హాకీ ఇండియా మాజీ కెప్టెన్, హాకీ జట్టు మాజీ కెప్టెన్ పర్గత్ సింగ్ 1988లో తను సాధించిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగి వాపసు ఇచ్చాడు. రైతులకి మద్దతు పలుకుతూ, రైతులు చేస్తున్న ఉద్యమానికి న్యాయం ఉంది, సో వారికి కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక మెట్టు దిగి రావాలని చెప్పేసి ఈరోజు తన పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగి ఇచ్చిన ప్రముఖ క్రీడాకారుడు. మోస్ట్ ఇంపార్టెంట్. సో వీటితో పాటు నిన్న పంజాబ్కి సంబంధించి కొంతమంది వ్యక్తులు చెప్పాను కదా, సుఖ్దేవ్ సింగ్ ధిండ్సా కానివ్వండి, ప్రకాష్ సింగ్ బాదల్ గారు కానివ్వండి, వీరందరూ కూడా వారు పొందిన పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వానికి తిరిగి వాపసిస్తున్నారు. ఎందుకంటే రైతులకి సంఘీభావం తెలుపుతున్నారు. అండ్ నెక్స్ట్, ఈరోజు మరొక వ్యక్తి మనకు దినేశ్వర్ శర్మ ప్రస్తుతం అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నారు. అడ్మినిస్ట్రేటర్ అంటే ఏంటి? పరిపాలకుడు. అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ లక్షద్వీప్
సో లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నాడు. లక్షద్వీప్స్ అంటే మనకు కేంద్ర పాలిత ప్రాంతాలు, సో యూనియన్ టెరిటరీ కాబట్టి అడ్మినిస్ట్రేటర్ కీ రోల్ ఉంటుంది. సో అలా అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ లక్షద్వీప్ దినేశ్వర్ శర్మ గారు ఈ రోజు మరణించి వార్తలు నిలిచారు. మోస్ట్ ఇంపార్టెంట్ కేరళ క్యాడర్ ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్. సో అలా పోలీస్ రంగంలో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అండ్ ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. కాశ్మీర్ లో చాలా ఏళ్ల పాటు సర్వీస్ ఇచ్చాడు, విధులు నిర్వర్తించాడు. ఈ రోజు అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నాడు. లక్షద్వీప్ సంబంధించి దినేశ్వర్ శర్మ గారు మరణిస్తూ వార్తలు నిలిచారు. ఎగ్జామ్ లో నేరుగా ప్రశ్న అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన మాజీ ఐపీఎస్ అధికారి దినేశ్వర్ శర్మ అడ్మినిస్ట్రేటర్ గా ఏ ప్రాంతానికి విధులు నిర్వర్తించాడు అంటారు. సో ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నాడు. చాలా ఏళ్ల పాటు కాశ్మీర్ ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కీలక అధికారి అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ లక్షద్వీప్స్ ఈ రోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. నేరుగా బిట్ అడుగుతారు ఎగ్జామ్ లో. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక వ్యక్తి ఆధార్ పూనావాలా పేరు గుర్తుంచుకోండి. ఆధార్ అని గుర్తుంచుకోండి. ఎవరంటే మోస్ట్ ఇంపార్టెంట్ సంస్థకి ఈరోజు సిఇఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సీరం ఇన్స్టిట్యూట్ ఇండియా, తరచూ మనం వింటున్నాం సీరం ఇన్స్టిట్యూట్ ప్రస్తుతం వ్యాక్సిన్ ప్రయోగాలు చేస్తోంది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూణే కేంద్రంగా ఉన్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సిఇఓగా ఉన్నారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అలా COVID-19 వ్యాక్సిన్ ప్రయోగాల్లో చాలా ప్రతిభ చూపిస్తున్న సంస్థ. ఈ రోజు ఇతను ఏషియన్ ఆఫ్ ద ఇయర్, ఆసియన్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని పొందాడు, బిరుదును పొందాడు. అంటే ఈ సంవత్సరము ఆసియాకి సంబంధించిన ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ది స్ట్రేట్ టైమ్స్ సంస్థ, ది స్ట్రేట్ టైమ్స్ యాక్చువల్గా సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక మ్యాగజైన్. ది స్ట్రేట్ టైమ్స్ అనే మ్యాగజైన్ ఆసియన్ ఆఫ్ ద ఇయర్ గా ఈ వ్యక్తికి బిరుదును ఇవ్వడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్. ఇతనితో పాటు మరొక 5 కూడా ఉన్నారు, జపాన్, ఉత్తర కొరియాకి సంబంధించి. కానీ ఎవరు అవసరం లేదు మనకు. మన భారతదేశంలో జరిగే ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో, ఇండియాలో జరిగే ఎగ్జామ్స్ ఉంటాయో తన గురించి అడుగుతారు. సో ఆధార్ పూనావాలా గారు ప్రస్తుతం ఏ సంస్థకి తను సిఇఓగా ఉన్నారు అంటారు? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మరియు ఆస్ట్రాజెనకా సంస్థ, ఆస్ట్రాజెనకా, సీరం ఇన్స్టిట్యూట్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఈ 3 సంస్థలు కలిసి ప్రస్తుతం ఏ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నాయి అంటే మనకి కోవిషీల్డ్. సో పేరు గుర్తుంచుకోండి, కోవిషీల్డ్. సో కరోనా వైరస్ సంబంధించి రక్షణ కవచం అన్నట్టు అర్థం. సో అలా కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో ఆ వ్యాక్సిన్ ప్రయోగాల్లో తను చేస్తున్న ప్రత్యేక కృషి ఏదైతే ఉంటుందో దాన్ని గుర్తించి ఇతనిని ఆసియన్ ఆఫ్ ద ఇయర్ అనే ఒక బిరుదునిచ్చి సత్కరించింది ది స్ట్రేట్ టైమ్స్, సింగపూర్ కి సంబంధించిన ఒక మ్యాగజైన్ సంస్థ. మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వార్తలు నిలిచింది. ఎట్ ద సేమ్ టైం ఎవరెవరు తయారు చేస్తున్నారు అందులో ప్రముఖ సంస్థ. ఇటీవల phase 1, phase 2, phase 3 క్లినికల్ ట్రయల్స్ కోసము డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా DCGI నుండి కూడా అప్రూవల్ పొందింది. DCGI గురించి ఇప్పటికి కొన్ని 100 సార్లు చెప్పాను మీకు. DCGI అనుమతి లేదే ఏ ఒక్క డ్రగ్ ని కానీ, ఏ ఒక్క మందుని కానీ, ఏ ఒక్క వ్యాక్సిన్ ని కానీ క్లినికల్ ట్రయల్స్ కి అనుమతించరు. సో అలా ఎవరైనా చనిపోయారు అనుకోండి, పెద్ద పెద్ద సంస్థలే క్లోజ్ అయిపోతాయి. అలా ఏ సంస్థ అయినా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కానీ, చిన్న సిరపై కానీ, చిన్న టాబ్లెట్ కానివ్వండి, జంతువుల పైన కానివ్వండి, కొంతమంది వాలంటీర్ల పైన ఫస్ట్ క్లినికల్ ట్రయల్స్ ఏ రకంగా పనిచేస్తుందని చెప్పేసి శాస్త్రీయంగా చూస్తారు. అక్కడ సక్సెస్ చూస్తేనే దీన్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. సో అలా క్లినికల్ ట్రయల్స్ విషయంలో కూడా కోవిషీల్డ్ ఇటీవల డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి అనుమతి పొందడం జరిగింది. సో అలా సీరం ఇన్స్టిట్యూట్ ఇండియా, పూణే కేంద్రంగా ఉన్న సంస్థకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మనకి ఆధార్ పూనావాలా గారు ఈరోజు ఆసియన్ ఆఫ్ ద ఇయర్ అనే బిరుదును పొందారు. ఏ సంస్థ నుండి అంటే సింగపూర్ కి సంబంధించిన ది స్ట్రేట్ టైమ్స్ అనే మ్యాగజైన్ వారు ప్రకటించారు. ఇతనితో పాటు మరొక 5 వ్యక్తులు, వారు ఎక్కువగా నార్త్ కొరియాకి మరియు జపాన్ కి సంబంధించిన ప్రముఖులు. సో మనకి మాత్రం వీరొక్కరు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ రఫెర్ జాన్సన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ అమెరికాకి సంబంధించిన వ్యక్తి. ఇటీవల మీకు అమెరికాకి సంబంధించి లాస్ట్ టైం ఏం చెప్పానంటే అమెరికా మాజీ అధ్యక్షులు మనకి బరాక్ ఒబామా మరియు జార్జ్ W. బుష్, బిల్ క్లింటన్, ఈ 3 కూడా అమెరికా మాజీ అధ్యక్షులు. సో కరోనా వ్యాక్సిన్ విషయంలో క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా వాలంటీర్లుగా ఉంటారని చెప్పేసి ఒక అంశాన్ని చెప్పాను. సో అప్పుడు అమెరికా గురించి చర్చించాను. ఈరోజు అమెరికన్ మాజీ అథ్లెట్, సో అథ్లెటిక్ సంబంధించిన క్రీడాకారుడు, 1960 ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన అథ్లెటిక్ క్రీడాకారుడు మరియు హాలీవుడ్ సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో నటించాడు. జేమ్స్ బాండ్
జేమ్స్ బాండ్ సినిమాలో 1989లో నటించడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఒక నటుడు, యాక్టర్, అథ్లెట్ ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చాడు. రఫేర్ జాన్సన్. సో పేరు గుర్తుంచుకోండి, రఫేర్ జాన్సన్ ఇటీవల వార్తలు నిలిచాడు. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటారు? సో తను అమెరికాకి సంబంధించి అథ్లెటిక్స్ లో తనకంటూ ప్రత్యేక ప్రతిభ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక కీలక ఆటగాడు. ఆ తర్వాత తను ఈ స్పోర్ట్స్ నుండి బయటికి వచ్చిన తర్వాత సినిమా రంగంలో స్థిరపడ్డాడు. హాలీవుడ్ సినిమాలో నటించాడు, చాలా సినిమాలో. జేమ్స్ బాండ్ సినిమాలో కూడా నటించాడు. రఫేల్ జాన్సన్ గారు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. గోల్డ్ మెడలిస్ట్ అథ్లెటిక్స్ లో. సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ 1989లో జేమ్స్ బాండ్ సినిమాలో నటించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము, ఒక పేరు మార్పుకి సంబంధించి వెస్ట్ బెంగాల్లో ఒక బ్రిడ్జ్ వంతెన, దాదాపు 650 మీటర్స్ బ్రిడ్జ్ వంతెన నిర్మాణం జరుగుతోంది. ఆ వంతెనకు మమతా బెనర్జీ గారు ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా వరకు వివాదాల సుడిగుండంలో ఉన్నారు. వెస్ట్ బెంగాల్కి రానున్న ఎన్నికలు ఉన్నాయి, మనకి సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి 2021లో. సో బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్ కి మధ్యలో చాలా ఘర్షణలు జరుగుతున్నాయి. ఇటీవల అమిత్ షా పైన ఒక ట్విట్టర్ కానివ్వండి, చాలా వివాదాస్పద అంశాలతో నిలుస్తున్నారు మమతా బెనర్జీ గారు. అండ్ వెస్ట్ బెంగాల్ సంబంధించి కూడా ఇటీవల కాలంలో మనం దువారా అనే ప్రోగ్రామ్ కానివ్వండి, మరియు ఇంటింటికి కూడా, ఇంటింటికి అనకూడదు, డోర్ సప్లై, మనకి ఏంటంటే అమెజాన్ సంస్థతో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ఆన్లైన్ మద్య విక్రయాల విషయంలో. సో అలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూసాము. ఈరోజు వెస్ట్ బెంగాల్లో ఒక మిడిల్ కోల్కతా ప్రాంతం నుండి సౌత్ కోల్కతా ప్రాంతానికి కలిపే ఒక వంతెన నిర్మాణం జరిగింది. ఆ వంతెన పేరేంటంటే మజేర్హత్ వంతెన. మజేర్హత్ పేరు గుర్తుంచుకోండి నేరుగా. ఇటీవల వార్తలు నిలిచిన మజేర్హత్ వంతెన 650 మీటర్స్ లెంత్, ఆల్మోస్ట్ హాఫ్ కిలోమీటర్ అనుకోండి. సో అలా 650 మీటర్స్ మజేర్హత్ అనే ఒక వంతెన నిర్మాణం జరుగుతోంది. ఇది పాత వంతెన, ఇటీవల కాలంలో కూలిపోయింది. మరొకసారి దీన్ని మొత్తం కూడా రెనోవేట్ చేస్తున్నారు. అలా రెనోవేట్ చేసి ఈ వంతెనను పేరు మారుతున్నారు. ఆ పేరు మారింది ఏంటంటే జై హింద్ వంతెనగా. జై హింద్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇటీవల జై హింద్ అనే పేరుతో ఒక పేరు మారిన వంతెన ఏ రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచింది అంటారు? సో జై హింద్ వంతెనగా దీనికి నామకరణం చేశారు వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. దీదీ అంటారు. సో మనకి ప్రముఖంగా క్రికెట్ సంబంధించి సౌరవ్ గంగూలీ కానివ్వండి, భారతదేశంలో ఫుట్బాల్ క్రీడకు కూడా ఎక్కువగా ఆదరణ ఉంటుంది. వెస్ట్ బెంగాల్ సంబంధించి ఇటీవల బరాసత్ అనే ఒక స్టేడియం కూడా వార్తలు నిలిచింది. మిస్లేనియస్ పాయింట్స్ అవసరం లేదు. సో బరాసత్ అనే ఒక స్టేడియంలో లాస్ట్ 2017 టైంలో డిగో మారడోనా వచ్చాడు. డిగో మారడోనా మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల చెప్పాను 10 నెంబర్ అనగానే మనకు డిగో మారడోనా గుర్తుకు రావాలి. అర్జెంటీనా క్రీడాకారుడు ఇటీవల మరణించారని చెప్పాను. తన గురించి ఎక్స్క్లూజివ్ ఒక 15 మినిట్స్ చెప్పాను నేను. సో డిగో మారడోనా పేరును బరాసత్ స్టేడియంకి పెట్టారు. ఎందుకంటే లాస్ట్ టైం 2017లో తను ఇండియా పర్యటన చేపట్టినప్పుడు ఇక్కడ యువత ఎవరైతే ఉంటారో ఫుట్బాల్ క్రీడ పట్ల కొన్ని నైపుణ్య సంబంధిత అంశాలను కూడా కార్యక్రమాలను అక్కడ చేశారు. సో అలా బరాసత్ స్టేడియాన్ని డిగో మారడోనా స్టేడియాన్ని చేశారు. అలా ఒక అంశం వార్తలు నిలిచింది ఇటీవల. మరి ఈరోజు మజర్హట్ అనే ఒక వంతెన నిర్మాణ దశలో ఉంది. దానికి జై హింద్ అనే పేరుని సూచించింది వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం. దేనికి జ్ఞాపకార్థం అంటారు? సో మోస్ట్ ఇంపార్టెంట్ 125th బర్త్ యానివర్సరీ ఆఫ్ సుభాష్ చంద్రబోస్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ బర్త్డే ఎప్పుడు? జనవరి 23rd 1897లో జన్మించారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, కటక్లో జన్మించారు యాక్చువల్గా. సో 1897 జనవరి 23rd నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు జన్మించారు. తన యొక్క 125th బర్త్ యానివర్సరీకి జ్ఞాపకంగా ఈ మజర్హత్ వంతెనకి జై హింద్ అని నామకరణం చేశారు. అండ్ సుభాష్ చంద్రబోస్ అనగానే మనకు కొన్ని పురస్కారాలు గుర్తుకు రావాలి. ఇటీవల చెప్పాను మీకు, ఆపద ప్రబంధన్ పురస్కారం అని చెప్పేసి విపత్తులకు సంబంధించి ప్రత్యేక కృషి చేసే వ్యక్తులకు, సంస్థలకు ఇచ్చే పురస్కారం ఆపద ప్రబంధన్ పురస్కారం అని చెప్పేసి ప్రతి సంవత్సరం జనవరి 23rd జ్ఞాపకంగా ఇస్తారు. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా సుభాష్ చంద్రబోస్ 125th బర్త్ యానివర్సరీ జ్ఞాపకార్థము మజర్హత్ వంతెన ఏదైతే ఉంటుందో పాత వంతెన, ఆ వంతెన పేరుని జై హింద్ అనే పేరుతో, సో జై హింద్ పిలిపించారు సుభాష్ చంద్రబోస్. సో తన జ్ఞాపకార్థం జై హింద్ అనే వంతెనగా నామకరణం చేశారు. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా మనకి ముఖ్యంగా కోల్కతా ప్రాంతాన్ని కలుపుతుంది. కోల్కతా, మిడిల్ కోల్కతా నుండి సౌత్ కోల్కతా ప్రాంతాన్ని కలిపే ప్రాంతం ఇది. సో అలా మజర్హత్ వంతెన పేరు మార్పు, ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. అండ్ బరాసత్ క్రికెట్ స్టేడియం, బరాసత్ క్రికెట్ స్టేడియం కాదు, అన్ని మ్యాచెస్ ఆడతారు అక్కడ. అలా బరాసత్ స్టేడియం యొక్క పేరుని ఇటీవల డిగో మారడోనా పేరు మార్పు సంబంధిత అంశంతో కూడా వార్తలు నిలిచింది. సో ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. సో పేరు మార్పుకు సంబంధించి రెండు ఒక దగ్గర లింక్ చేసుకోండి. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.